ఏ పోరు గొప్పరించి పప్పు కాసినా, ఏ పేపరు మళ్ళేసినా ఇగో ఈ మూడవ ప్రపంచ యుద్ధం 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 మరి ఇరాను అధ్యక్షుడు ఖమేనీని ఖతం చేసిన, ఇంకొకరు కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళని కూడా ఇచ్చేస్తా అనేది కూడా మరి ఇప్పుడు ట్రంప్ ఒదికి అంటుండు. అసలు ఇజ్రాయిల్ సంగతి ఏంది, ఇరాన్ సంగతి ఏంది, అరబ్ దేశాలు మొత్తం తవలబడిపోతున్నాయి, రేపు ఏడికి దారి తీయబోతుంది, ఎందుకు జరుగుతుంది యుద్ధం? దాదాపుగా ఇప్పుడు 11 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇజ్రాయిల్ ఇప్పుడు ఇరాన్ మధ్య యుద్ధం ఏంటంటే, ఇజ్రాయెల్ ఏమో అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నది, అమెరికానేమో అవసరాల కోసము యుద్ధం చేస్తూ ఉంది. అమెరికానేమో ఎప్పుడు కానీ వ్యాపారం దృక్పథంతో చూస్తూ ఉంటుంది, వేరే దేశాల మీద దాడులు చేయడము. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుని తీసుకుపోయి కూడా వెనిజులాను ఆక్రమించి అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలను కొల్లగొట్టి అమ్ముకొని వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించాలి. ఎప్పుడు కానీ అమెరికా ధోరణి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఓ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇతర దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళు చెప్పినట్టు వినాలి, లేకపోతే ఇటువంటి దాడులు చేసి అధ్యక్షులను కూడా హతమార్చి కూడా దేశాలను లొంగ తీసుకొని అక్కడ వాళ్లకు ఏ ప్రధాని అయితే చెప్తుంటారో అటువంటి ప్రధాని నియమించిన చరిత్ర కూడా ఈ అమెరికాకు ఉంది. ఇజ్రాయెల్కి ఏంటంటే, ఇజ్రాయెల్ పక్కకు దాదాపుగా అరబ్ దేశాలు ఉంటాయి, ఆ ముస్లిం కంట్రీస్ తోని ఈ ఇజ్రాయెల్ దాదాపుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నది. ఇజ్రాయెల్ వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన నుంచి అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఈ యూదులు దాదాపుగా వాళ్ళు ఊచకోత కోయబడ్డారు. ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా ఒక 80 సంవత్సరాల నుంచి ఆ దేశం ఏర్పాటు నుంచి అస్తిత్వం కోసం పోరాడుతూ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక టెక్నాలజీలో అగ్రదేశంగా నిలబడుతూ ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నారు. ఏమైనా ఇప్పుడు ఇజ్రాయెల్ ఉనికి కోసమే కొట్లాడుతుంది, వ్యాపారం కోసం కాకుండా ఉనికి కోసం కొట్లాడుతుంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్లో ఏమవుతుందంటే చమురు నిల్వలు ఉన్నాయి. ఆ చమురు నిల్వలతో ఏంటంటే, అసలు ఇరాన్కు ఇజ్రాయెల్కి వచ్చిన సమస్య ఏంటంటే, వీళ్ళు అణ్వాయుధాలను ఎప్పుడైతే కలిగి ఉంటారో, ఇజ్రాయెల్ చిన్న దేశము, నిజంగా అణ్వాయుధాలతో దాడి చేస్తే ఆ దేశం అంతమైపోతుంది. అటువంటి ప్రమాదం కొంచెం ఉంది కాబట్టి వీళ్ళు అణ్వాయుధాలను కలిగి ఉండొద్దు, అణుపరీక్షలు చేయొద్దు, అటువంటి ఆయుధాలు ఉండొద్దు. కాబట్టి ఇటువంటి కలిగి ఉండొద్దనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నది.